డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. ఉండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, కాకినాడ పోర్టుని, సెజ్ని నన్ను బెదిరించి లాక్కున్నారు అని సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాడు కేవీ రావు. ఈ కాకినాడ పోర్టు, సెజ్ల ఓనరు 41.12% ఆయన కలిగి ఉంటే, ఆయన దగ్గర నుంచి బెదిరించి చాలా తక్కువ ధరకు 3,000 పైచిలుకు కోట్లున్న ఆ వ్యవహారం మొత్తాన్ని 490 కోట్లకి ఫైనలైజ్ చేసి, ఈయనకేదో అది నామమాత్రంగా ముట్ట చెప్పేసి ఆయన దగ్గర నుంచి లాక్కున్నారు అనే ఆరోపణ అయింది. ఇందులో సంతానం అండ్ ఎల్ఎల్పి కంపెనీ ఆడిట్లో 900 కోట్ల రూపాయల పైచిలుకు ఏదో నేను గవర్నమెంట్కి బకాయి ఉన్నట్టుగా వాళ్ళు ఒక వ్యవహారం తీసి, ఈ విషయమై నిన్ను అరెస్ట్ చేస్తాము అని బెదిరించడానికి ఆ టూల్ను వాడారు. దానికంటే ముందుగా క్రేల్ అనే కంపెనీ ఆడిట్ చేసిన దాంట్లో కేవలం 9 కోట్ల రూపాయల బకాయి ఉన్నాను అనే వ్యవహారాన్ని కూడా ఆయన వివరించాడు. అసలు ఇంత చేసి జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్టుని, ఆ సెజ్నే ఎందుకు లాగేసుకున్నాడు? మరి నవయుగ దగ్గర నుంచి గంగవరం పోర్టుని అయితే అదానీకి ఇప్పించాడు. మరి అది కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కోవచ్చు కదా. లేదు, ఈ కాకినాడ పోర్టుని మరి అది కూడా అదానీకే ఇప్పించవచ్చు కదా. ఈయనకి బాగా ఉండే ఈ అరబిందోకే ఎందుకు ఇప్పించుకున్నారు? అసలు ఈ కేవీ రావే ఎందుకు టార్గెట్ అయ్యాడు అనేది మనకి ఇప్పుడు తెలియాలి అని అంటే, కేవీ రావు అసలు చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏం పెరిగాడు, ఎలాంటి బిజినెస్లు చేశాడు, ఈ పోర్టు ఆయనకి ఎలా వచ్చింది అనేది ఒకసారి మనం వాకప్ చేసుకున్న విషయాల్లో నుంచి నాకు తెలిసిన అంశాలను కొన్నిటిని మీకు చెబుతాను. అందున ఈ కేవీ రావుకి ఈ పోర్టు ఎప్పుడు, ఎవరి ద్వారా వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు లాక్కున్నాడు అనేది క్రిస్టల్ క్లియర్గా ఒక ఎండ్ పాయింట్ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ కర్నాటి వెంకటేశ్వరరావు ఇంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా అయిన కారంపూడిలో ఆయన పుట్టాడు. అక్కడి నుంచి మరి గుంటూరే కదా, చదువుకోవాలంటే ఆ రోజు గుంటూరులోకే వచ్చేవాళ్ళు. ఒకవైపున ఏసీ కాలేజీ, మరొక వైపు జాగర్లమూడి కుప్సాం చౌదరి కట్టించిన జేకేసీ కాలేజీ. అంటే అందులో మరి సేమ్ సామాజిక వర్గానికి చెందిన వాడే కాబట్టి అందులో చదువుకుని ఉంటాడు. కాకపోతే అందులో ఫ్రీగా చదువుకున్నాడు, హాస్టల్ కూడా ఫ్రీగా ఉండేవాడు. ఎందుకంటే ఈయనకి అంత పెద్ద స్థితివంతమైన ఈ బ్యాక్గ్రౌండ్ ఏమీ కారంపూడిలో ఈయనకి లేదు. కాకపోతే చదువుకోవటం, దాని తర్వాత బిజినెస్లు చేయటం. అంటే ఆస్తుపాస్తులు ఉన్నవాళ్లే బిజినెస్లు చేయాలి, 100 కోట్ల పోర్ట్లు సంపాదించాలని లేకపోయినా, ఈ తర్వాత ఈయన ఏం బిజినెస్లు చేశాడు, అందులో 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. ఈయన గుంటూరులో ఉన్నప్పటి నుంచే ఈ చిత్ర పరిశ్రమ వైపు, అంటే డిస్ట్రిబ్యూషన్ వైపుగా అడుగులు వేసినట్టుగా మనకు కొంత సమాచారం అందుతోంది. అప్పట్లో ఈ లీలామహల్ అని గుంటూరులో ఒక థియేటరు, ఇంగ్లీష్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఈయన చేసేవాడు. అందులో మార్నింగ్ షోల్లో ఉన్న డబ్బింగ్ సినిమాలు కానీ, తమిళ నుంచి డబ్బింగ్ అయ్యి వచ్చిన సినిమాలు కానీ, ఇంగ్లీషు జాకీ చాను ఇలాంటివి కొన్ని వేరే భాషల నుంచి ఇంగ్లీష్కి డబ్బింగ్ అయితే వాటిని ప్రదర్శించేవాళ్ళు. ఎందుకంటే వాటికి ఎక్కువ మంది ప్రేక్షకులు ఉండేవాళ్ళు కాదు కాబట్టి, ఆ ఉన్న వాళ్ళని ఒక షోతోటే ఎంటర్టైన్ చేయడానికి చేసేది. దానికి కూడా ఒక డిస్ట్రిబ్యూషను అలాంటిది నడిపేవాడు. ఆ తర్వాత ఈయన ఫ్రెండ్స్ కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళందరితో కలిసి కాకినాడలో ఏదో కల్పన అనే ఒక థియేటర్ని కొనుక్కుని దాన్ని రెనోవేట్ చేసి మెలోడీగా పేరు మార్చి అందులో ఈయన మేనేజింగ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళందరి డబ్బులు ఈయన మేనేజింగ్ పార్ట్నర్ అన్నట్టుగా ఏదో వ్యవహారం ఒకటి ఉండేది. అప్పట్లోనే ఈయన మెలోడీ వెంకటేశ్వరరావుగా పేరు పడ్డాడు అనేది మొన్న 2019 ఎన్నికలప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చెప్పింది. కేవలం ఆ ఒక్క థియేటర్ ఉన్నందుకే ఆయన మెలోడీ వెంకటేశ్వరరావుకి ఏం పేరు పడలేదు. కానీ ఆయన తర్వాత చిత్ర పరిశ్రమ వైపు కూడా వచ్చాడంటే ఈ పార్ట్నర్లతోటి ఏం గొడవ ఉందో ఏమో, ఈయన మెలోడీ దాని థియేటర్లోంచి ఈయన బయటకు పంపించేశారు. ఆ తర్వాత ఈయన హైదరాబాద్ వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలోను, లేకపోతే ఇటువైపు చిత్ర పరిశ్రమ వైపును ఇవన్నీ చేస్తూ, మరొక వైపు ఆయన నిర్మా వాషింగ్ పౌడర్, అంటే బడుగు జీవుల యొక్క వాషింగ్ పౌడర్ అని పేరు ఉండేది. 2 రూపాయలకి కిలో వాషింగ్ పౌడర్ వచ్చే ఆ నిర్మా వాషింగ్ పౌడర్కి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వీటన్నిటిని కలిపి రంగారెడ్డి డిస్టిక్గా చేస్తే, ఆ డిస్టిక్కి ఈయన డిస్ట్రిబ్యూటర్గా తీసుకున్నాడు. అప్పట్లో కేజీ ప్యాకెట్లు కంపెనీలో కూడా తయారయ్యి వచ్చాయి కాదట. ఈ నిర్మా పౌడర్కి 50 కేజీల బస్తాలు వాషింగ్ పౌడర్ని 50 ఈ నిర్మా ప్యాకెట్లని పంపిస్తే డిస్ట్రిబ్యూటరే దాన్ని ఈ ప్యాకెట్లో వేసి కేజీకి తూకం వేసి దానికి పిన్నులు కొట్టేవాళ్ళు. మిగతా అన్నీ అయితే కంపెనీలో సీల్ వేసి వస్తాయి,
నిర్మా వాషింగ్ పౌడర్ మాత్రం పిన్నులు కొట్టి వస్తుంది. అప్పట్లో అలా వచ్చేదట. ఆ విధంగా ఈయన డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మెలోడీ మూవీ మేకర్స్ అనే పేరుతోటి కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా తీయటం జరిగింది. ఇప్పుడు అవి పెద్ద హిట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి అవి పెద్ద స్థాయిలో కనిపిస్తాయి కానీ, ఆలయ్ బాబా అడజన్ దొంగలు కానీ, లేకపోతే ప్రియరాగాలు అనే సినిమాను, దానికి ముందు పెళ్లి సందడి అనే సినిమాను, ఇవన్నీ చిన్న స్థాయిలోనే చిన్న బడ్జెట్లోనే తయారైన సినిమాలు పెద్ద హిట్ అవటం మూలాన వాటికి పెద్ద పేరు వచ్చింది. అంటే ఈయన పెద్ద హీరోలతో సినిమా తీసే రేంజ్ కూడా కాదు. దానికి కూడా కొంతమంది పార్ట్నర్స్ తోటి కలిసే ఈయన సినిమాలు చేసినట్టుగా మనకు తెలుస్తున్న వార్త. అప్పట్లో ఈయనతో పాటుగా ఈ అశ్విని దత్తు అనే పెద్ద ప్రొడ్యూసర్తో కూడా ఈయన కొన్ని సంబంధాలు ఉన్నట్టుగాను, మొన్న మధ్యన ఎప్పుడో 2014-19 మధ్యలో ఈ అమరావతిని క్యాపిటల్ చేసిన తర్వాత క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ దీనికి అశ్విని దత్తుని తీసుకొని వచ్చి ఈయన ₹1,00,00,000 చెక్కు చంద్రబాబు నాయుడుకి ఇచ్చెళ్ళారు ఆ రోజున. సరే, దానికంటే ముందుగా మరి హైదరాబాద్లో ఏం జరిగింది నిర్మా వాషింగ్ పౌడర్ తరువాత అని అంటే, ఈయన కాకినాడ పోర్టు వైపుగా రావడానికి ఈయనకు ముందున్న బ్యాక్గ్రౌండ్కి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే పోర్టుల వ్యవహారాల్లో ఈయనకేదో బాగా అనుభవం ఉండి ఈయన తీసుకెళ్ళి ఏం పెట్టుకోలేదు. కానీ ఈయన 2004లో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో ఈయన ఈ కాకినాడ పోర్టుకి సీఎండీగా మారాడు 2004లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. అరవిందోకి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఆ సీఎండీగా అవతరించటం వెనక కేవీపీ రామచంద్రరావు తోటి దోస్తీ కానీ, ఈ రాజశేఖర రెడ్డి తోటి ఉన్న అనుబంధం కానీ ఏర్పడటం మూలానే అసలు కాకినాడ పోర్టు ఈయన చేతికి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక రకంగా బినామీ అని అనుకోవచ్చు. కానీ అలాంటి వ్యవహారం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఏమిటంటే మరి పోర్టుని ఈయనకి నిజంగానే అప్పజెప్పేసినట్టు బినామీ అనే దానికి కాకపోవటం మూలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తిరిగి లాగేసుకోవడానికి ప్రయత్నం చేశాడనే వ్యవహారం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ పోర్టుని అడ్డం పెట్టుకుని 2007లో కూడా సెజ్ పెట్టి 8,400 ఎకరాలు మళ్ళీ వీళ్ళకే కట్టబెట్టేశారు. ఆ రైతులందరూ ఇప్పుడు బెకారులాగా రోడ్డు మీద ఉన్నారు. ఈ రోజున పేపర్లో కూడా అదే వార్త వస్తుంది. సెజ్జుకు భూములు ఇచ్చిన రైతులందరూ బెకారులుగా రోడ్ల మీద ఉంటే వీళ్ళందరూ 100 కోట్లు 1000 కోట్లు పోగేసుకుని అమెరికా సిటిజన్షిప్ తీసుకుని అక్కడ ద్రాక్ష తోటల్లో తిరుగుతూ ఉన్నారు. మరి ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎవరితో సంబంధం ఉండటం మూలాన ఈయన ఈ రకంగా మరి ఈ కాకినాడ పోర్టుని కానీ సెజ్ని కానీ సొంతం చేసుకున్నాడు అనే విషయం చూసుకుంటే, ఇందులో కేవీపీ రామచంద్రరావుతో ఉన్న దోస్తీ అంటే బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 3లో ఒక అపార్ట్మెంట్లో ఒక దాంట్లో కేవీపీ ఒక దాంట్లో ఈయన ఉండేవాళ్ళు. ఈ వ్యవహారంతో ఈయన 2004 కంటే ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి తోటి ఈయనకి మంచి సంబంధాలు ఉండేవి. ఆ కారణానికి ఈయన కాకినాడ పోర్టులో సీఎండీ పదవిని ఆయనే ఏర్పాటు చేసింది అనేది కూడా మనకి వినిపిస్తున్న వార్త. అంటే ఒక రకంగా ఏమిటి, తన తండ్రికి ఈ కర్ణాటి వెంకటేశ్వరరావుకి ఏ పోర్టునైతే కట్టబెట్టాడో దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాక్కునే ప్రయత్నం చేశాడు. దాని మీద కన్నుండటానికి కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కన్నుండటానికి అదే కారణం. ఇది అంతా కూడా ఆ తానులోంచి వచ్చిన మొక్కే కాబట్టి వాళ్ళు ఈ రకంగా వ్యవహరించారు అనేది. ఏది ఏమైనా బెదిరించి లాక్కోవటం అనేది చాలా అన్యాయమైన వ్యవహారం. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విషయానికి పాల్పడటంలో భయంకరమైన తప్పే జరిగింది. కాకపోతే మరి కేవీ రావు చరిత్ర ఏమిటి అనేది చూసుకుంటే, ఇప్పుడు సిఐడికి ఇచ్చిన కంప్లైంట్ కానీ జగన్మోహన్ రెడ్డి లాక్కుంటానికి ఉన్న అవకాశాలు కానీ, ఈయనకు ఆ పోర్టు రావడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన తోటి ఉన్న దోస్తీ కానీ మొత్తం పట్టబయలే అనుకోండి. ఈ కాకినాడ పోర్టు కానీ సెజ్ కానీ జగన్ ఎందుకు లాక్కున్నాడో అర్థమైపోతుంది కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.